మధ్యగతం. ఫ్రెండ్స్, అమ్మన్ తండ్రి తాను కలలు కన్న ఇంటిని కొనడానికి చాలా సంవత్సరాలు డబ్బుని ఆదా చేశాడు. చివరికి 45 లక్షలు ఆదా చేసిన తర్వాత అతను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గర తన కలల ఇంటిని వెతకడానికి వెళ్ళాడు. ఆ ఏజెంట్ అతనికి చాలా ఇళ్ళు చూపించాడు. అన్ని ఇళ్ళు వేరువేరు ధరల్లో ఉన్నాయి. 30 లక్షల నుంచి ప్రారంభించి అతి ఖరీదైన ఇల్లు 95 లక్షల వరకు ఉన్నాయి. అతను ఆ ఇళ్లను వాటి ధరల ఆరోహణ క్రమంలో అమర్చాడు. వాటి మధ్యగతం 40, అంటే ఆ విలువల్లో మధ్య విలువ. కాబట్టి 30, 32, 38 లక్షల ధరలు గల ఇళ్ళు మధ్యగత విలువ కన్నా తక్కువ ఉన్నాయి. మరియు 87, 90, 95 లక్షల ధరలు గల ఇళ్ళు మధ్యగత విలువ కన్నా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇది మధ్యగతానికి సంబంధించి చాలా చిన్న, అంటే తేలికైన ఉదాహరణ. ఇప్పుడు ఈ పట్టిక ఒక తరగతిలోని విద్యార్థులకు ఒక పరీక్షలో వచ్చిన మార్కులను సూచిస్తుంది అనుకుందాం. అంటే 5 మార్కులు పొందిన విద్యార్థులు 4, 10 మార్కులు పొందిన విద్యార్థులు 5, మొత్తం విద్యార్థులు 21. ఎలాగా 4 + 5 + 6 + 4 + 2. 21 ఒక బేసి సంఖ్య. కాబట్టి వాటిని మనం వరుసలో రాస్తే n+1/2వ విలువ, అంటే 21 + 1/2 = 11వ విలువ మధ్యగతం అవుతుంది. కానీ ఈ పట్టిక నుంచి నువ్వు 11వ విలువ చెప్పగలవా? లేదు. కాబట్టి ఈ పట్టికలో మనం కొన్ని మార్పులు చేయాలి. ఈ పట్టికని మనం ఇలా మార్చి రాద్దాం. 5 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు 4, 10 లేదా అంతకన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు 9 మంది. 4 + 5 = 9. 12 లేదా అంతకన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు 9 + 6 = 15 మంది. 15 లేదా అంతకన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు 15 + 4 = 19 మంది. 20 లేదా అంతకన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు 19 + 2 = 21 మంది. ఇక్కడ మనం పౌనఃపున్యాలను, అంటే ఇచ్చిన మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య సంచిత పౌనఃపున్యాలుగా, అంటే ఇచ్చిన మార్కులు లేదా అంతకన్నా తక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్యగా మార్చాం. మధ్యగత విలువను కనుక్కోవడంలో ఈ సంచిత పౌనఃపున్యం మనకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. 3 కానీ లేదా అంతకంటే తక్కువ మార్కులు పొందిన విద్యార్థులు 4, 5 కానీ లేదా అంతకంటే తక్కువ మార్కులు పొందిన విద్యార్థులు 4, అంటే మనం 5ని 4 సార్లు రాస్తాం. 10 లేదా అంతకంటే తక్కువ మార్కులు పొందిన విద్యార్థులు 9 మంది. ఖచ్చితమైన మార్కులు ఇచ్చారు కాబట్టి మొదటి 4 విలువలు 5 మార్కులని, తర్వాత 5 విలువలు 10 మార్కులని మనకి తెలుసు. కాబట్టి 10ని మనం 5 సార్లు రాస్తాం. అదేవిధంగా 12 లేదా అంతకంటే తక్కువ మార్కులు పొందిన విద్యార్థులు 15 మంది. కాబట్టి తర్వాత 6 విలువలు 12 మార్కులు. ఇప్పటికీ వచ్చిన మొత్తం విద్యార్థుల సంఖ్య 15 మరియు మధ్యగతం 11వ విలువ అని మనకి తెలుసు. కాబట్టి మధ్యగతం 12 మార్కులు. మనం మధ్యగతాన్ని కనుక్కునేటప్పుడు ఇచ్చిన విలువల యొక్క స్థానాలు తెలిసి ఉండాలి. ఎందుకంటే మధ్యగతం స్థానంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సంచిత పౌనఃపున్యం మనకి ఆ స్థానం యొక్క జాడను తెలియచేస్తుంది. ఎందుకంటే ఇది ఆ విలువ వరకు గల పౌనఃపున్యాల మొత్తం కాబట్టి. పునశ్చరణ: ఒక అవర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుక్కోవడానికి మొదటగా ఇచ్చిన అంశాల మొత్తం సంఖ్య ఆధారంగా మధ్యగత స్థానాన్ని కనుక్కోవాలి. ఆ తర్వాత మధ్యగత స్థానం పట్టికలో ఎక్కడ ఉందో కనుక్కోవడానికి సంచిత పౌనఃపున్యాలను లెక్కించాలి. సంచిత పౌనఃపున్యాన్ని ఉపయోగించి మధ్యగత స్థానాన్ని తెలుసుకోవచ్చు. ఆ స్థానంలో గల విలువే మధ్యగతం అవుతుంది. ఈ పాఠ్యాంశంలో మనం అవర్గీకృత దత్తాంశ మధ్యగతాన్ని ఎలా కనుక్కుంటారో నేర్చుకున్నాం. తర్వాత పాఠ్యాంశంలో వర్గీకృత దత్తాంశ మధ్యగతాన్ని ఎలా కనుక్కుంటారో నేర్చుకుందాం. అప్పటి వరకు సెలవు మరి.